నాయకులు ప్రెస్ మీట్ ఇది మండల నాయక కార్యకర్త విశ్వవిద్యాలయం మీడియా మిత్రులకు నమస్కారాలు. ఇప్పుడే మన జగిత్యాల జిల్లా వేడిపల్లిలో గౌరవనీయులు వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్. వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి రమేష్ బాబు గారి నేతృత్వంలో ప్రమాణమైన బహిరంగ సభ కేవలం ఒక మండల సభ 15,000 పైసలకు ప్రజలతో జరిగింది అంటే అందులో వారు దాదాపు మేము 3 గంటలు ఆలస్యంగా అంత ఓపికగా కూర్చోవడమే కాకుండా ఒకవైపు ఆకలితో ఉన్న దాన్ని బట్టి జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రజల మూకి రక్షణ వేయవచ్చని నేను అభిప్రాయపడతా ఉన్నాను. గత ఎన్నికల్లో 2014లో టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 స్థానాలు కన్నా 12 స్థానాలు తీసుకోవడం జరిగింది. ఒక జగిత్యాల మినహాయిస్తే అన్ని స్థానాలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఈసారి కూడా వేడిపల్లిలో వచ్చిన ప్రజాస్పందన చూస్తూ ఉంటే, జగిత్యాల జిల్లాలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే, ఇక్కడి ప్రజా కదలికలు ఇక్కడి స్పందన రెండు చూస్తూ ఉంటే సంపూర్ణమైన విశ్వాసంతో చెప్తా ఉన్నా. కరీంనగర్లో 13 నియోజకవర్గ స్థానాలు ఈసారి 13 స్థానాలు ఈసారి టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందనే విశ్వాసం మొత్తం నాయకులు కార్యకర్తలు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ప్రజల్లో కూడా సర్వత్రా ఆ భావన కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా జగిత్యాలలో గతంలోనే ఇక్కడ ప్రగతి నివేదన సభ ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆ రోజే చెప్పడం జరిగింది. ఈసారి జైత్రయాత్ర జగిత్యాల కేంద్రంగానే టీఆర్ఎస్ పార్టీకి ప్రారంభమవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తామన్న విశ్వాసం చేయడం జరిగింది. దానికి తగ్గ విధంగా ఈసారి డాక్టర్ సంజయ్ గారి అభ్యర్థిత్వం పట్ల కూడా చాలా సానుకూలత, జగిత్యాల ప్రజల్లో మద్దతు కూడా బ్రహ్మాండంగా కనబడతా ఉంది. అన్నింటికీ మించి నేను ముఖ్యంగా జగిత్యాల పార్టీకి మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నది ఏమంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 2, 2014 నాడు మొట్టమొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఆనాడు కరీంనగర్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జిల్లాలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏకైక శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ఉంటే వారే ఆహ్వానించి స్వయంగా జీవన్ రెడ్డి అని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకొని మా అందరికంటే నాకంటే భువనేశ్వర గారు, విఠల రాజేంద్ర గారు, కుప్పల ఈశ్వర్ గారు మా అందరికంటే ముందే తనకు పెద్దపీట వేసి చెప్పండి మీకు ఏం కావాలని అడిగితే వారు ఆ బోర్నపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలని 70 కోట్లతో అడిగారు. ఒక క్షణం కూడా సంకోచించకుండా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా 70 కోట్ల బ్రిడ్జ్ వెంటనే కేసీఆర్ గారు అక్కడికక్కడ ముఖ్యమంత్రిగా మంజూరు చేయడం జరిగింది. అంటే ప్రతిపక్ష శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు అనే వివక్ష లేకుండా ఈ ప్రభుత్వం 4 ఏళ్ల పాటు అన్ని నియోజకవర్గాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గం విషయానికి వస్తే చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో జగిత్యాల నియోజకవర్గానికి అభివృద్ధి నిధుల వరద 4 ఏళ్ళలో వచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి జీవన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను. ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీ చరిత్రలో జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సవాల్ చేస్తాం. జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీకి ఎప్పుడైనా 50 కోట్ల రూపాయలు ఏకకాలంలో వచ్చినాయా చెప్పాలని చెప్పి జీవన్ రెడ్డి గారు అడుగుతాం. జగిత్యాల మున్సిపాలిటీకి, జగిత్యాల పట్టణానికి ఎప్పుడైనా ఏకకాలంలో ఏక మొత్తంలో 50 కోట్ల రూపాయలు మీరు మంత్రిగా ఉన్నప్పుడైనా వచ్చినాయని చెప్పండి చెప్పి కోరుతారు. అదే మాదిరిగా రాయకల్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. దానికి కూడా 25 కోట్లు మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే అభివృద్ధి విషయానికి వచ్చేసరికి ప్రజలు ఎవరైనా ప్రజలే, ఎక్కడున్నా తెలంగాణ ప్రజలే ఒక మంచి ఉద్దేశంతో అటు మున్సిపల్ శాఖ నుంచి ఏ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన శాఖ కాబట్టి ముందు చెప్తాం. హౌసింగ్ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తంలో ఎక్కడా లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నూకపల్లి కదా, నూకపల్లి దగ్గర 222 కోట్ల రూపాయలు
ఒకటే చోట 4,000 పైచీలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరుగుతాం ప్రస్తుతం. ఇంత పెద్ద మొత్తంలో గజ్వేల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఒక చోట 4,000 ఇల్లు జగిత్యాలలో కూడా జరిగింది. బోర్నపల్లి బ్రిడ్జ్ అడగానే మనుషులు మున్సిపాలిటీకి 50 కోట్లు, రాయకల్ మున్సిపాలిటీకి 25 కోట్లు. జీవన్ రెడ్డి గారు, రమణ గారు దశాబ్దాల పాటు ప్రాతినిధ్యం వహించినారు, ఇద్దరు మంత్రులుగా పనిచేసినారు. కానీ జగిత్యాల జిల్లా కేంద్రం మాత్రం చేయలేకపోయారు. ఎప్పుడైతే జగిత్యాల జిల్లా కేంద్రం మళ్ళా కేసీఆర్ గారి ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జగిత్యాల జిల్లా కేంద్రం కూడా. ఈరోజు మేము అభివృద్ధి విషయంలో వివక్ష చూపలేదు అనడానికి, పారదర్శకంగా పరిపాలించాము అనడానికి, ప్రతిపక్ష శాసనసభ్యులను చూడకుండా కక్షాపూరితంగా వ్యవహారం చేయలేదు అనడానికి జగిత్యాల జిల్లా కేంద్రం కావడం, వనపర్తి జిల్లా కేంద్రం కావడం, గద్వాల జిల్లా కేంద్రం కావడం నిదర్శనం కాదని నేను అడుగుతాను. ఏ రకమైన రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేకుండా అక్కడ ప్రతిపక్ష శాసనసభ్యులు ఉన్నారు, క్రెడిట్ డెబిట్ అని ఆలోచించకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంగా పనిచేయాలనే ఒక సదుద్దేశంతో 1-2 కాదు ఇక్కడ మదర్ చేయాలి హాస్పిటల్ మంజూరు చేసుకున్నాం. మిషన్ భగీరథ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమం. అందులో ఓన్లీ అధికార పార్టీ శాసనసభ్యులు కాడనే ఇల్లు ఇస్తాం, లేకపోతే ఏమన్నా పరిస్థితి అంతటా ఇల్లు ఇచ్చే కార్యక్రమం. అదే మాదిరిగా ఎస్ఆర్ఎస్పీ పునర్జీవం కార్యక్రమం. ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్లో టైలెట్ నీళ్ళందరూ చెందిన ఆందోళన ఎప్పటి నుంచో ఉన్న పరిస్థితి. మరి ఈ ప్రాంత రైతాంగాన్ని సంతృప్తి పరిచే విధంగా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ఉండే ప్రతి రైతు సోదరుడు జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా ఎస్ఆర్ఎస్పీకి రివర్స్ పంపింగ్ మెకానిజం ద్వారా ఎస్ఆర్ఎస్పీని తిరిగి నింపే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టి శరవేగంగా పనులు నడుస్తున్న విషయం మీకు తెలుసు. రోలబాబు ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ జగిత్యాలలో కొత్త ఆయకట్టు పెన్షన్లు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 43 లక్షల మందికి పెన్షన్ వస్తూ ఉన్నాయి. గతంలో జగిత్యాలలో నాకు తెలిసి 40,000 మందికి పెన్షన్ వస్తుంది, 40,000 పైకి. ఇప్పుడు 59,000 మందికి పెన్షన్ వస్తూ ఉన్నాయి. బీడీ కార్మికులు ఎంతో మంది ఉంటారు ఇక్కడ ఈ జిల్లాలో. మరి వారికి కూడా పెన్షన్ ఇచ్చిన పరిస్థితి మొట్టమొదటిసారిగా చరిత్రలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అందుకే జగిత్యాల ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అభివృద్ధి ప్రతిపక్ష శాసనసభ్యులు ఉంటేనే ఇంత అభివృద్ధి జరిగింది, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటేనే ఇంత జరిగింది. మరి రేపటి రోజున సంజయ్ని గెలిపించి కేసీఆర్ గారికి కానుకగా ఇస్తే జగిత్యాల అభివృద్ధిలో ఎంత దూసుకుపోతుందని చెప్పి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలు పూర్తి స్థాయి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే మాకు బాగా గుర్తుంది, మేము చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు టీఆర్ఎస్లో చెప్తున్న నాయకులు చెప్తా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఇది నా చివరి ఎన్నిక, నేను కొట్టడం మళ్ళీ ఆయనే వచ్చినట్టు వాళ్ళ నాయకులు ఈరోజు తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. ఇక దానికి మించి నిజంగా కూడా మొట్టమొదటిసారి జగిత్యాలలో చర్చ జరుగుతాం. జీవన్ రెడ్డి గారికి రమణ గారు మద్దతు ఇవ్వడం, ₹1,00,000 విరాళంగా ఇవ్వడం. మహాకూటమిలోనేమో నాయకులు ఒకరికొకరు విరాళాలు తీసుకుంటా ఉన్నారు. మాకేమో ప్రజలు చందాలేసి ఊరుకొని కుల సంఘాలు మాకు ప్రజలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ జీవన్ రెడ్డి గారికి రమణ గారు ₹1,00,000 విరాళం ఇచ్చి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇతరుడి నుంచి ఉంటుందా 30 ఏళ్ళు ఒకరి మీద ఒకరు కొట్లాడేవాళ్ళు. అంతకంటే దారుణం ఏంటంటే ఒకరి మీద ఒకరు కొట్లాడినా పర్వాలేదు, వీళ్ళిద్దరే కదా కేసీఆర్ ఒకటి తెలంగాణ లేదని చూపెట్టే ప్రయత్నంలో రాజశేఖర రెడ్డికి, చంద్రబాబు నాయుడికి వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతున్న వాళ్ళు వీళ్ళిద్దరే కదా. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి నవ్వుకునే పరిస్థితి. నేను గుర్తు చేస్తా ఉన్నా జగిత్యాల ప్రజలకి, మీరు చైతన్యమవుతుంది. 2006లో ఆనాడు కేసీఆర్ గారు యూపీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత కరీంనగర్ ఉప ఎన్నికలో ఆనాడు ఎం సత్యనారాయణరావు గారు అప్పటి బీసీసీ అధ్యక్షుడు తెలంగాణ వాదమే లేదు, అసలు లేదు పో అని ఎత్తేసినట్టు మాట్లాడితే ఆనాడు సవాల్ విసిరి కేసీఆర్ గారు బరిలో దిగితే ఇదే జగిత్యాల నుంచి ఇద్దరు అభ్యర్థులు, ఒక ఆయన రాజశేఖర రెడ్డి గారితో ఒప్పందం చేసుకున్నారు. జీవన్ రెడ్డి గారు గెలిస్తే అందరూ తెలుసు, ఓడిపోతే మంత్రి, గెలిస్తే మాట్లాడు ఎంపీ, గెలిస్తే ఎంపీ, ఓడితే మంత్రి అని ఒప్పందం చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఆ ఒప్పందం కుదిరినాకనే కేసీఆర్ మీద బరువు. రమణ గారు చంద్రబాబు అని చెప్తే అంత నువ్వు ఓడించు అని చెప్తే కూడా చంద్రబాబు నాయుడు ఆనాడు చెప్పినట్టు విని నిజంగా రమణ గారు, జీవన్ రెడ్డి గారు తెలంగాణ వాదాన్ని అన్నాడు. మొత్తం దేశం మొత్తం దృష్టి కరీంనగర్ ఎన్నిక మీద ఉంది. కరీంనగర్ ఎన్నికలో ఆనాడు ఉప ఎన్నికలో 200 కోట్ల పైకి రూపాయలు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టడం జరిగింది. ఆనాడు పెట్టినా ఇదే జగిత్యాల ప్రజలు ఆనాడు 2006 ఎన్నికల్లో
కేసీఆర్ గారికి ఇద్దరు అభ్యర్థులు లోపల అయినా కేసీఆర్ గారికి 30,000 మెజార్టీ ఇచ్చారు. అంత చైతన్యం ఉన్న ఈ ప్రాంతంలో ఈసారి ప్రజలకు అన్ని విషయాలు అర్థమయ్యాయి. ఈ జుగుప్సాకరమైన కలయిక కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల కలయిక జుగుప్సాకరమైన ఎందుకంటే అవునంటే పొత్తులు పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. 2004లో మేము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం. ఏ కండిషన్ మీద పెట్టుకున్నాం? మా దారిలో కాంగ్రెస్ వస్తే తెలంగాణ ఇస్తానని స్పష్టంగా సోనియా గాంధీ స్వయంగా చెప్తే ఆ ప్రాతిపదికన పొత్తు పెట్టుకున్నాం. 2009లో మేము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. ఎట్లా పెట్టుకున్నాం? సమైక్యవాది చంద్రబాబు మెడలు వంచి ఆయన పాలిట్ బ్యూరోలో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు అనుకూలం ఉత్తరం రాయించి పొత్తు పెట్టుకున్నాం. అంతేగాని కేవలం అధికారం కోసం, పదవి లాలస కోసం, కొన్ని ఎమ్మెల్యే పదవుల కోసం ఏనాడు ఆరాటపడి పొత్తులు పెట్టుకోలేదు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఈ జుగుప్సాకరమైన కలయిక ఏదైతే ఉందో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల కలయిక ప్రజలు ఆలోచించాలని కోరుతాను. ఏ ప్రాతిపదికన పెట్టుకున్నా మేము పొత్తు కేవలం కేసీఆర్ దించడానికే కదా, కేసీఆర్ దించడమే ప్రాతిపదికన పొత్తు. ఇంకొక ఆయన అంటాడు ప్రొఫెసర్ కోదండరావు సార్, అమరవీరులు ఆకాంక్షలు ఎజెండాగా పెట్టుకుంటాడు. అమరవీరులు ఆకాంక్షలు ఎజెండాగా అమరవీరులను చంపిన పార్టీలు, అమరవీరులను చేసిన పార్టీలతో పొత్తు. కోదండరావు సార్, ఏ రెండు పార్టీలు అయితే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు తెలంగాణ పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైనారో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ పొత్తులు సమర్థించుకునే ప్రయత్నం అయితే కోదండరావు గారు చేస్తా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా, ప్రజల స్పందన చూసిన తర్వాత చెప్తా ఉన్నాను. జగిత్యాల జిల్లాలో, పూర్వ కరీంనగర్ జిల్లాలో 13 స్థానాల్లో ఈసారి ఖచ్చితంగా గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ముఖ్యంగా జగిత్యాల కోట మీద, జగిత్యాల జిల్లా మీద ఈసారి ముమ్మాటికి గులాబీ జెండా ఎగురుతుంది. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. జీవన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దుష్ప్రచారాలు మానండి. నోటికి వచ్చినట్టు మీరు పెద్దవారు, వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, అన్నింటిలో పెద్దవారు, విమర్శలు చేయండి, సహేతుగా ఉండాలి. మీరు హేతుకంగా అసంబద్ధంగా ఎటుబడతాడు ఇష్టపడి మాట్లాడడం పద్ధతి కాదు. వారికి నేను విజ్ఞప్తి చేస్తాము, ఆలోచించి మాట్లాడండి. మిషన్ భగీరథ ఎందుకంటాడు, నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఎందుకంటాడు. ఒక దశలో ఇదే జీవన్ గారు 3,000 కోట్లు 4,000 కోట్లు ఉంటాయి, 3,000 కోట్లు 1,000 కోట్లు ఉంటాయి, మొత్తం ఇంటికి వెళ్ళవచ్చు, దానికి 2,000 కోట్లు ఎందుకన్నాడు. మరి 67 ఏళ్లలో 50 ఏళ్ళు మీరే కదా, 1,000 కోట్లు దొంగలేదు. ఇప్పుడు एक बार भी नहीं मिला आपको, आधा करो खर्च करने के घर घर पानी देगी. అందుకే నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే అసంబద్ధమైన మాటలు మీరు మాట్లాడితే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదని వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ అపవిత్రమైన దుర్మార్గమైన కలయికను ప్రజలు తిరస్కరించాలని, జగిత్యాల నుంచే తెలంగాణ రాష్ట్ర సమితి చేత ప్రారంభం కావాలని కోరుకుంటూ జగిత్యాలలోని తెలంగాణ బిడ్డలందరూ కూడా సంజయ్ గారిని గెలిపించి శాసనసభ పంపి ఇప్పుడు జరిగిన అభివృద్ధితో 4 ఇంతలు ఎక్కువ అభివృద్ధి జరిగే విధంగా చూస్తున్నామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. మా మీడియా మిత్రులు మీ ఓటు కూడా అడగలేదు, మీ ఓటు కూడా అడుగుతున్నాం. మీ ఓటు కూడా మాకేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అందరూ మీకు వచ్చి ఉపన్యాసాలు తీసుకున్నా కానీ ఒకటి అడుగుతారు అడగడం నాకు తెలియదు. తప్పకుండా ఓట్లు మీకు కూడా మాకేయాలని చెప్పి కూడా కోరుతూ పాత్రికేయ మిత్రుల సమస్య కూడా ఒకటి ఉన్నది, ఇళ్ల స్థలాలు. అది కూడా తప్పకుండా డిసెంబర్ 11 నాడు ఎవరు ఏమనుకున్నా ఏది జరిగినా కుమారికి ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కేసీఆర్ గారి ఆయన ఉంటే అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉందంటాడు. నేను చెప్తున్న రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం లేదు. 11 డిసెంబర్ నాడు శబ్ద విప్లవమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గుయ్యం అనే శబ్ద విప్లవం మీరు చూస్తారు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడతారు. అన్ని వర్గాల ప్రజలు, దాదాపు మెజారిటీ వర్గాల ప్రజలను సంతృప్తి పరిచిన నాయకుడు కేసీఆర్ గారు. రాజకీయ మిత్రుల సమస్యలు, ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏదైతే ఉన్నారో దాన్ని కూడా పరిష్కరించే బాధ్యత మన సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఉండడం వల్ల కొంత ముందుకు పోలేదు. ఎమ్మెల్యేల స్థలాలు కానీ, ఎంపీల స్థలాలు కానీ, ఎమ్మెల్సీల స్థలాలు కానీ అవన్నీ కూడా అందులో చిక్కుపడిపోతున్నాయి. మీ సమస్య కూడా పరిష్కారం అయిందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి మరి పిలవగానే వచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్తదాన్ని సాయంత్రం శాసనసభ్యులు శోభా గారు చెప్తా ఉన్నారు. మన కొండగట్టు ప్రమాదంలో ఆ రోజు కొంత గాయాల పాలై మరి ఇబ్బంది హాస్పిటల్లో మన ట్రీట్మెంట్ తీసుకుంటున్న గుడిసె రాజయ్య గారు, మాజీ జెడ్పీటీసీ గారు, వారు పొడిమల్ల మండల మాజీ జెడ్పీటీసీ శనివారపేట వారు ఉదయం మరణించాలని చెప్పారు. వారి కుటుంబానికి నేను మా పార్టీ తరఫున ప్రగాఢమైన సంతాప సానుభూతి తెలియజేస్తూ కొండగట్టు బాధితుల్లో కొంతమందికి చెక్కులు రాలేదని కూడా నేను వార్తలు చూస్తాను. కేవలం ఎన్నికల కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల
తొందరగా చేయలేకపోయినాము. ఇప్పుడు అది కూడా వెంటనే కలెక్టర్ గారు చేస్తారు. ఆ విషయంలో కూడా ఎలాంటి ఆందోళన కూడా అవసరం లేదని కూడా అందరి ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి కూడా రాజయ్య గారి కుటుంబానికి మీ ద్వారా వారి కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తామని గౌరవ పార్లమెంట్ సభ్యులు అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పుడు ఒక పార్టీ తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకున్నప్పుడు ఆశావాదులు ఉంటారు. వాటి అసంతృప్తి అనడం తప్పు. ఒక టికెట్ కోసం 10 మంది ఆశావాదులు ఉంటే అసంతృప్తిగా భావించడం తప్పు. వాళ్ళు టికెట్ అడుగుతున్నారు, ఇక్కడ ఉన్నది ఒక టికెట్, అడిగేది 4. కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అందరినీ కూడా సర్దుకుపోయే విధంగా అందరికీ కూడా అవకాశాలు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇప్పటికీ తొందరగా రావాల్సిన అవసరం లేదు. అయితే మేము సెప్టెంబర్ 6 105 సీట్లు అనౌన్స్ చేస్తాం. ఇంకో 14 12 అనౌన్స్ చేయాలి. వాళ్ళేమో ఇంకా రోజు మీటింగ్లు పెట్టుకుంటాను, రోజు బయటకు వస్తాను, అదే ముచ్చట చెప్తాను. మన మొదటి అంశాలు ఒక విషయం చెప్పిండు, ఏం లేదు లోపల అవుతున్నాం, ఛాయ్ తాగుతున్నాం, బయటకు వస్తున్నాం, మేము అయితే చెప్పింది. వాళ్ళు సీట్లు పంచుకునే లోపల మేము స్వీట్లు పంచుకుంటాం. పక్క అదే అనుమానం పక్కా జరుగుతుంది, మీరు చూస్తారు. కాబట్టి మా దాంట్లో అసంతృప్తులు అవి ఏం లేవు. ఆశావాదులు ఉన్నారు, వాళ్ళ విషయం తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారు చూస్తారు. ఆయన ఎన్నిసార్లు చేసి ఎమ్మెల్యే ఇక్కడ మంత్రి ఎన్నిసార్లు 2 సార్లు. మరి అన్ని రోజులు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే 50 ఏళ్ళు అధికారంలో ఉంది పాపం కాంగ్రెస్ పార్టీ చేయలేదు. 4 ఏళ్ళలో మేము మాకు అలా ఉంది అద్భుత ఇచ్చిపోయినట్టు, జీవన్ రెడ్డి దిగిపోయినట్టు, మా చేతుల్లో పెట్టిపోయినట్టు, మేము చేయనట్టు నిందాపూర్వకమైన మాట. ఇప్పుడు ఏమంటున్నానంటే నేను జీవన్ రెడ్డికి సవాల్ చేస్తాను. చరిత్రలో ఎప్పుడైనా మున్సిపాలిటీకి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడైనా సరే, మీరు మంత్రిగా ఉన్నప్పుడైనా సరే 50 కోట్ల రూపాయలు ఎప్పుడైనా వచ్చాయా? జీవన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను సవాల్ చేస్తాను. మున్సిపల్ మంత్రిగా నేను జగిత్యాల ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడున్న డబ్బులు నేను విడుదల చేసిన, ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఇక్కడ మీకు లేకుండా నేనేం చేయాలి? కాబట్టి నిందాపూర్వకమైన మాటలు మాట్లాడే ముందు ఎన్నిసార్లు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, ఎన్నిసార్లు మంత్రిగా ఉన్నారు, జగిత్యాల ప్రజలకు ఫస్ట్ సమాధానం మీరు. నువ్వు మంత్రి కూడా చేయలేదు, నన్ను అడగ ఆ రోజు మీరు చేస్తుంటే అయిపోయింది కదా. ఇది నన్ను అడగ. ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, జీవన్ రెడ్డి గారికి ఫికర్ అవసరం లేదు. రేపు డిసెంబర్ 11 తర్వాత సంజయ్ ఎమ్మెల్యే అవుతాడు. మేము ఖచ్చితంగా నేను సంజయ్ అన్న మేమందరం కూర్చొని తప్పకుండా మన జగిత్యాలలో జీవన్ రెడ్డి గారి సమక్షంలోనే రోడ్డు వైపు కూడా చేస్తామో జీవన్ రెడ్డి గారు చూస్తారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు అడగాల్సిన ప్రశ్నలు నన్నట్లేదు. పార్టీ అధ్యక్షుడు ప్రకటించాల్సింది నన్నట్లేదు. ఒక్కటి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అనేక మేమేమో 105 ప్రకటిస్తుంది, వాళ్ళేమో ఒక్కరు దిక్కు లేకపోవడం, మైదానం కూడా ఖాళీ, మేము ఫుల్ బ్యాటింగ్ మేమే చేస్తున్నాం, వాళ్ళ అందులో ఎవరో తెలియదు లేకపోవడం. కాబట్టి మీరు వాళ్ళని అడగాల్సిన ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు కదా ఆశావాదులు ప్రతి నియోజకవర్గంలో ప్రకటించడానికి ముందు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. ఆశపడడంలో ఇది తప్పేం లేదు. పార్టీ అన్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఒక సీటు 4 రాసిస్తారు, 10 మంది రాసిస్తారు, తప్పేమీ లేదు. కానీ అసంతృప్తి ఏం లేదు. బ్రదర్ అడిగేటు అసంతృప్తులు ఏం చేస్తారు? అసంతృప్తులు ఏం లేదు. ఆశావాదులు ఉన్నారు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ 90% క్యాండిడేట్ ప్రకటించారు. మమ్మల్ని అంటే కదా మీరు మహాకూటమైన కూటమి మీద వాళ్ళని అడగండి, ఈ సీట్లు భూమి కట్టేది వాళ్ళు మంచుకునే కూడా రాదు. అంగిలాలు చెప్పుకొని రోడ్డు మీద పెట్టబడ్డాడు, ఈ సీట్ నాకు, ఆ సీట్ నీకు, నాదేం లేదు. మనం వస్తే మేమంతా ఈ ప్రచారం చూసుకొని పోతా ఉన్నాం. రౌండ్ ప్రచారం అయిపోయింది, వాళ్ళే ఇబ్బంది. కాబట్టి మాకేం ఆందోళన లేదు. ప్రజలకు కూడా బ్రహ్మాండంగా రిసెప్షన్ ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో మీ అందరి ఓట్లతో, పత్రిక ఓట్లతో జగిత్యాలలో కూడా తెలుస్తాం, మళ్ళీ వస్తాం, వచ్చి మళ్ళీ తీసుకుంటాం. మేము చెప్పినవి మా పాక్షిక మేనిఫెస్టో మా అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రకటిస్తాడు. వాళ్ళ హామీ మొత్తం చూడండి, నేను మొత్తం చూసే చెప్తున్నాను. వాళ్ళ నోటికి వచ్చినట్టు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు 2014 చెప్పినారు ఆంధ్రాలో ఏది పడాలో తెప్పిస్తాను, వాళ్ళు కూడా అట్లే చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పిన మాట, మేము మా హామీలు ఆర్చి చూసి లెక్క చూసుకొని ఇస్తాము. వాళ్ళ హామీలు చూడండి, మొత్తం లెక్క తీయడం వస్తారు. ఎవరైనా ఆర్థికవేత్త ఉంటే కూర్చొని లెక్క వేయండి, మీ హామీకి 8,000 కోట్లు అయితే మొత్తం చేయండి. इसके तरह मैं जब ना मतलब भी क्या होगा आपको इससे पहले तारीख में कभी जब जीवन रेड्डी साहब या कांग्रेस की सरकार थी, क्या माइनॉरिटी का क्या बजट था? उससे हिसाब से देखो, उनका जो बजट था कभी 100 करोड़ कभी 180 करोड़ बार करा। पहली बार तारीख में, पहली बार हिस्ट्री में, पहली बार 2000 करोड़ का बजट माइनॉरिटी वेलफेयर कोई सरकार रखी देश में। आप इंडिया की सरकार को देखिए, कुल मिला के पूरा देश के लिए, पूरा मुल्क के लिए उन्होंने लगाया 4000 और एक तेलंगाना रियासत 29 में से एक स्टेट है
यहाँ 2000 करोड़ का बजट है, आपके हिसाब से अगर 25% भी खर्चा हुआ तो कांग्रेस गवर्नमेंट से अगर कंपेयर करेंगे तो 4 गुना 5 गुना ज्यादा खर्चा होगा। मेरी गुजारिश आपसे यही है, ये सवाल जो आपको कांग्रेस वालों से पूछना चाहिए आप हमसे पूछ रहे हैं। कांग्रेस वाले अगली बार जो मिलेंगे आपको पूछिए जरूर कि अभी आपके साथ मैं आपसे बहस नहीं करना चाहता, मैं जो बता रहा हूँ आपने एक सवाल किया, मैं जवाब 2000 का सरकार में उनके रियासत में इससे पहले कभी 180 करोड़ से ज्यादा कभी एलोकेट किए क्या? 180 करोड़ में 90 करोड़ से ज्यादा कभी खर्चा करे क्या? तेलंगाना की ऐसी सरकार है जो आज गरीब मुसलमानों को रमजान के टाइम पे कपड़े देती, मौजूमों को, इमामों को पहली बार तारीख में एक ऐसी सरकार आई जो उनको इज्जत दे रही। तो सबको सब कुछ मालूम है। मैं आपसे एक ही शिकायत देखिए आपसे कि जो सवाल आपको उनके साथ करना चाहिए आप हमें कर रहे हो। आप अंदाजा जो है तीर जो है जहाँ मारना चाहिए